దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో పూజించుకుంటూ ఉంటాం. అలాగే అలంకారానికి తగ్గట్టుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ప్రసాదాన్ని కూడా నివేదిస్తూ ఉంటాం. అందులో భాగంగా మొదటి రోజు అమ్మవారికి నివేదించే ప్రసాదమే ఈ కట్టె పొంగలి. మొదటి రోజు అవతారమైన బాల త్రిపుర సుందరి దేవికి నివేదించే ఈ కట్టె పొంగలి ప్రసాదం సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను, మీరు ట్రై చేయండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి. ఇందులోకి అరకప్పు బియ్యం అలాగే అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఈ రెండు కూడా నీళ్లు పోసేసి 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక కప్పుకి 4 కప్పుల కొలత చొప్పున నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ మనం పప్పు బియ్యం రెండు కలిపి 1 కప్పు అయ్యేలాగా తీసుకున్నాం కదా, సో అదే కప్పుతోటి 4 కప్పులు నీళ్ళు తీసుకోవాలి. ఈ ప్రసాదానికి అన్నం కొంచెం మెత్తగా ఉడకాలి, అందుకని 4 కప్పులు యాడ్ చేస్తాం అనమాట. అండ్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు నాననివ్వండి. నానిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి జస్ట్ ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. చూడండి, అన్నం ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం గోరువెచ్చని నీళ్లు పోసి మనకి కావాల్సినట్టుగా ఈ విధంగా కొంచెం జారుగా కలుపుకోవాలి. అన్నం కూడా వీలైనంత వరకు గరిటెతోటి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఎనుపుకున్న అన్నానికి పోపు పెట్టుకోవాలి. పోపు కోసం చిన్న గరిటెలోకి 1 స్పూన్ నెయ్యి, 1 గంట నూనె వేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే అచ్చంగా నెయ్యితో కూడా పోపు పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం నెయ్యి నూనె రెండు కలిపి తీసుకుంటున్నాను. ఇలా కొంచెం వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, తుంచిన 1 ఎండుమిరపకాయ, కొన్ని జీడిపప్పు పలుకులు, సన్నగా కట్ చేసిన 1 పచ్చిమిరపకాయ చీలికలు, అలాగే కొంచెం అల్లం తరుగు వేసేసి కాస్త వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 రెబ్బల కరివేపాకును కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఆయిల్ వేడికే కరివేపాకు అనేది ఫ్రై అయిపోతుంది. ఇలా కరివేపాకు కూడా క్రిస్పీగా వేగిన తర్వాత 1 చిటికెడు ఇంగువ వేసుకోండి. ఈ ప్రసాదానికి ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇంగువ కూడా వేసేసి చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత ఈ పోపు అంతా తీసుకెళ్ళి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కట్టె పొంగల్లో వేసేసి మిక్స్ చేసుకోవాలి. పొంగల్ కన్సిస్టెన్సీ కొంచెం జారుగా ఉండేట్టు చూసుకోండి, ఎందుకంటే ప్రసాదం కంప్లీట్గా చల్లారేసరికి కొద్దిగా గట్టిగా అయిపోతుంది. సో కొద్దిగా జారుగా కలుపుకున్నారంటే ఆరిన తర్వాత కూడా మరీ గట్టిగా అయిపోకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇలా పోపు అంతా కూడా చక్కగా అన్నంలో కలిపేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే కట్టె పొంగలి రెడీ. ఈ ప్రసాదాన్ని అమ్మవారికి మొదటి రోజు నివేదిస్తారు. 2వ రోజు ప్రసాదమైన పులిహోర రెసిపీ కూడా వీలైనంత త్వరలో పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో ఎండ్ కార్డ్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మరి మిగతా ప్రసాదం రెసిపీస్ని కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో ఒక చిన్న ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో నాకు షేర్ చేయండి. మీరు తీసిన ఫోటోని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.